అందుకని నాకు తెలిసి పేపర్స్లో వచ్చే న్యూస్లన్నీ చదివిదిగో పలానా అతను ఇక్కడ ఇట్లా చదివాడు, అతనికి ఇంజనీరింగ్ చదవాలి ఉంది, డాక్టర్ చదవాలి ఉంది, అతనికి దగ్గర డబ్బులు లేదు, ఎవరన్నా సహాయం చేస్తే వస్తారో అన్న వార్తలన్నీ కూడా సేకరించి ఆ విధంగా మొదలుపెట్టి అలా మౌత్ టు మౌత్ వెళ్ళి దాదాపుగా ఇప్పటికి 1000 మంది పైగా డాక్టర్లు గాను, ఇంజనీర్లు గాను, ఐఏఎస్ ఆఫీసర్లు గాను కూడా చేసేటటువంటి అదృష్టం నాకు కలిగింది. వాళ్ళందరూ వచ్చి చెప్తూ ఉంటే, వాళ్ళు థ్యాంక్స్ చెప్తుంటే, ఆ రోజున మీరు ఇచ్చిన డబ్బులు ఇవ్వటం మూలంగా మేము ఈ స్టేజ్కి వచ్చామండి నేను వాళ్ళు చెప్పడం కానీ, అలాగే వాళ్ళ పేరెంట్స్ వచ్చి మా అబ్బాయి ఇంజనీర్ అవుతాడు, మా అబ్బాయి డాక్టర్ అవుతాడని మేము ఎప్పుడూ అనుకోలేదండి. ఆ రోజున మీరు ఇచ్చిన సాయంతో మా వాళ్ళు ఇవాళ మంచి పొజిషన్లో ఉన్నారు, మంచి ఉద్యోగాలు వచ్చి అమెరికా వెళ్ళి చేస్తున్నారు, లేకపోతే సింగపూర్ వెళ్ళి చేస్తారు, ఆస్ట్రేలియా వెళ్ళి ఉద్యోగం చేస్తారండి. వాడు సంపాదించే డబ్బు మాకు పంపించాడు, మేము చేసిన అప్పులన్నీ తీర్చుకునే అవకాశం ఇచ్చాడు, మాకు ఇల్లు కట్టి పెట్టాడు, మా తమ్ముడికి మా చిన్నబ్బాయిని చదివించాడు, మా కూతురికి కట్నం ఇచ్చి పెళ్లి చేశాడు అని ఆ తల్లిదండ్రులు చెప్తా అంటే జీవితంలో ఎంతకంటే ఏం కావాలి? మనం ఎంత ఉన్నా ఎంత చేసినా 4 మెతుకులే తప్ప అంతకంటే ఎక్కువ తినం. అందుకని ఇప్పటికీ కూడా నేను సింపుల్ లైఫ్ నాకు నేనుగా అనుకుంటాను, నాది ధనవంతుడిని, నా దగ్గర 100 కోట్లు 1000 కోట్లు ఉన్నాయని అనుకుంటారు చాలామంది, మాత్రం కరెక్ట్ కాదు అది. నేను ఇప్పటికీ సింపుల్గానే ఉంటాను, ఇప్పటికీ మధ్యతరగతి వ్యక్తిగానే ఉంటానే తప్ప ఓ జమీందారులాగా ఉండాలి, లేని పోజులు కొట్టాలి అనేది నాకు లేదు. ఇప్పటికీ నేను ఉండేది కూడా ఒక అపార్ట్మెంట్లోనే ఉంటున్నాను. ఎందుకు ఉంటున్నారు అంటే పిల్లలకి వాళ్ళు కావాల్సిన ఇల్లు కట్టించి ఇచ్చామని వెళ్ళిపోయారు. మరి మేమందరం వెళ్ళాం పెద్ద ఇంట్లో బంగళా కట్టుకొని, నేను నా వైఫ్ మేమిద్దరే ఉండి ఎలా మెయింటైన్ చేయగలం? మేము వద్దులే అని చెప్పి ఒక అపార్ట్మెంట్ తీసుకొని అపార్ట్మెంట్లోనే ఉంటాం. అంత సింపుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాను. మీరందరూ ఇవాళ రోజున వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు పేరున ప్రతి పాత్రికేయ మిత్రుడికి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా క్వశ్చన్ అవర్, ఎవరైనా ఏదైనా అడిగితే సమాధానం చెప్తాను. మీరు హైదరాబాద్ శోభన్ బాబు గారు, మీరు ఎంటర్ప్రెన్యూర్గా మీరు ఇటు టర్న్ అవ్వటానికి ఆయన ఇన్స్పిరేషన్ అని చెప్పారు. ఆయనలో మీకు నచ్చిన గుణం కానీ, లేకపోతే ఆయన నుంచి ఈ తరం నేర్చుకోవాల్సిన సినిమా ఆర్టిస్టులు కానీ, హీరోస్ కానీ నేర్చుకోవాల్సిన లక్షణం గురించి చెప్పండి సార్. చాలా మంచి మాట చెప్పారండి, మంచి కామెంట్ కూడా ఇచ్చారు నాకు. సో హైదరాబాద్లో శోభన్ బాబు గారు ఎట్లాగో హైదరాబాద్లో మెడ్రాస్లో ఆయన ఎక్కడ ఇది చెన్నైలో శోభన్ బాబు గారు లాగా ఇక్కడ మీద ఉంటారు. ప్రభు గారు ఒక మాట అన్నాడు ఇట్లాగే, తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అంటే ఎవరు? చిరంజీవి గారు. కానీ రియల్ ఎస్టేట్లో మెగాస్టార్ ఎవరంటే మురళీమోహన్ అని చెప్పి మొట్టమొదటి ఆయన ఇచ్చిన బిరుదే అది. శోభన్ బాబు గారు చాలా నియమ నిబద్ధతలతో ఉండే మనిషి అండి. ఎప్పుడు కూడా అంటే ఆయన దగ్గర ఉన్న అణుకువ కానీ, ఆయన ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ, తర్వాత అందరితో కలిసి ఉండటం కానీ, ఎవరు ఇచ్చి పలకరించినా చాలా ప్రేమగా మాట్లాడటం కానీ, అలాగే చివరికి ఫ్యాన్స్ వస్తే కూడా వాళ్ళతో కూడా సరదాగా మాట్లాడటం కానీ చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ మంచి లక్షణాల్లో నేను కొంతవరకు నేర్చుకున్నాను. తర్వాత ఒకసారి ఏదో ఇది జరిగింది, తుఫాన్లు వచ్చినప్పుడు మేమందరం కూడా చెన్నైలో అమౌంట్స్ కలెక్ట్ చేస్తున్నాం, అందరి దగ్గరికి వెళ్ళాం. అలాగే శోభన్ బాబు గారి దగ్గరికి కూడా వెళ్ళాం. శోభన్ బాబు గారు ఒకటే అన్నారు, మురళీమోహన్ గారు పెద్దలందరూ కలిసి వచ్చారు, డివిఎస్ రాజు గారు, వీళ్ళు అందరూ కూడా, నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదండి, ఈ ర్యాట్ రేస్లో నేను పాల్గొలేను. ఆయన 10 లక్షలు ఇచ్చాడని, మీరు ఈయన 20 లక్షలు ఇచ్చాడని నేను చెప్తే నేను ఇవ్వను. అట్లా అందరి సమక్షంలో చెప్పారు, అందరూ ఉండగా చెప్పి నేను చాలా వాటికి చేస్తున్నాను, నేను చేసే సహాయం ఎవరికి ఏమీ చెప్పను, నేను గోప్యంగా చేస్తాను, అది పబ్లిసిటీ చేసుకోవడం అని చెప్పి ఆయన చేసింది కూడా, అది కూడా నాకు బాగా నచ్చింది. అది అందుకని నేను ట్రస్ట్ పెట్టాక కూడా ఎవరికి కూడా చెప్పకుండా ఉండి చేసింది. ఆ ఇన్స్పిరేషన్ కూడా శోభన్ బాబు గారి నుంచి తీసుకుని ఇన్స్పిరేషన్. అది మురళీమోహన్ గారు, పద్మశ్రీ వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా సైడ్ నుంచి కూడా ఒక పేద విద్యార్థి వస్తే మీరు జైబేరి ఆఫీసులోనే తీసుకొస్తే మీ రికమెండేషన్తో ఆ విద్యార్థికి ఫీజు కట్టడం జరిగింది. ఆ రోజు నుంచి మా ఫ్యామిలీ అంతా కూడా మిమ్మల్ని చాలా గుర్తుపెట్టుకొని అడగంగానే సహాయం చేశారని ఇప్పటికీ మర్చిపోవట్లేదు. ప్రెస్ మీట్కి వెళ్తున్నాను, ఎక్కడికంటే మురళీమోహన్ గారు ప్రెస్ మీట్ ది బెస్ట్ కార్యక్రమం అసోసియేషన్ చేస్తుందంటే వెళ్ళి తొందరగా వెళ్ళినారు. సో సంతోషం సార్. సో ప్రశ్న ఏంటంటే,
ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, అన్ని రకాలు చేశారు. సో మిగిలిపోయి ఈ క్యారెక్టర్స్ చేయలేదు అని వ్యక్తిగతంగా ఒక కెరీర్ పరంగా ఏమైనా ఉన్నాయా? చాలామంది ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు సమాధానం చెప్తారు, నేను అది చేద్దాం అనుకున్నా, ఇది చేయలేకపోయేది చేయాలి. నేను ఆ మాట ఎప్పుడు అనదలుచుకోలేదని. ఎందుకంటే నేను సినిమా నటుడిని అవుతాడని నా మీద నాకే నమ్మకం లేదు. అలాంటిది అనుకోకుండా ఛాన్స్ వచ్చింది. ఛాన్స్ వచ్చిన దానికి వచ్చాను, ఎంటర్ అయ్యాను. ఏ క్యారెక్టర్ ఇస్తే ఆ క్యారెక్టర్కి నేను ఎలా బాగా చేయాలో అని చూసి ఆలోచించే చేసి